సీమోను యేసయ్యను ప్రేమించలేదు. అయితే ప్రేమించి ఆ స్త్రీని ఆమె ప్రేమిస్తుంది. ఆ ప్రేమతో ఆమె ఏం చేస్తుందో, ఆ యొక్క పిచ్చిలో ఆమె తల వెంట్రుకలతోటి ఆయన పాదాలు పిలుస్తుంది, కన్నీటితోటి ఆయన పాదాలు కడుగుతుంది, ఆ పాదాలకు ఆమె ముద్దు పెట్టుకుంటుంది. అంటే ఆమె అంతగా ప్రేమిస్తుంది ఆయనను. అందుకే దేవుడు ఆమె పాపాలు ఎన్నైతున్నాయో అవన్నీ క్షమించేసి, మనం ఎక్కువగా దేవుని ప్రేమించినప్పుడు దేవుడు కూడా మనలను అంతకంటే మరెక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. దేవుని నువ్వు ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉన్నావా, తక్కువగా ప్రేమించేవాడిగా ఉన్నావా? ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మనం ప్రార్థించకపోయినా, ఆయన వద్దకు వెళ్ళకపోయినా, కానీ ఆయన ప్రతి క్షణము మనలను ప్రేమిస్తూనే ఉంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు కదా దేవుడు. విడువని ఎడబాయను అన్న దేవుడు మనలను ఆ యొక్క స్త్రీని ఒక్కదానే ప్రేమిస్తాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. కానీ అక్కడ ఆ యొక్క సీమోనుకు ఆ ఆలోచన కలిగింది. దేవుడు ఆ సీమోనుతో మాట్లాడింది. ఆమె ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె పాపములు మరెక్కువగా క్షమించబడతాయని చెప్తున్నాడు.